నమస్తే మిత్రులారా. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ వేదికగా రైతులకు రైతు బంధు వేస్తున్నా అని చెప్పేసి హంగులు ఆర్భాటాలు చేసిన విషయాలు మనం చూసినాం. అందులోనూ రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్న రైతు బంధు కోసం అని చెప్పిండు. ఆ 9,000 కోట్ల రూపాయల రైతు బంధు పరిస్థితి గురించి నిన్న మొత్తం చూసినాక బయటపడింది కథ. అసలు రైతు బంధు 2 ఎకరాలకు నిజంగానే పడుతుందా? అసలు మిగతా మూడో విడత పడుతుందా పడదా? 2 ఎకరాల వరకు ఎందుకే రేవంత్ రెడ్డి గారు టార్గెట్ పెట్టారు? మూడో విడతకు మిగతా ఎకరాల పరిస్థితి ఏం కావాలి? యాసంగికి రావాల్సిన మూడో విడత రైతు బంధు ఎటు పోయింది? మరి ఈ 2 ఎకరాల రైతు బంధు మీ అకౌంట్లో నిన్న రాత్రి పడిందా, లేకుంటే ఈ రోజు పడిందా, లేకుంటే రేపు పడబోతుందా, లేకుంటే అసలే పడదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జూన్ పరంగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? 30 తారీఖు రోజున ఇక్కడ ఈ యొక్క హైదరాబాద్ వేదికగా రైతు భరోసాని రిలీజ్ చేసే కార్యక్రమం చేశారు. అయితే ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 2 ఎకరాలకే ఈ యొక్క రైతు భరోసా ఇస్తారని నిన్న ల్యాప్టాప్ కూడా ఉత్తరం జరిగింది. తర్వాత రెండోది ఏంది, ఈ 2 ఎకరాల రైతు బంధుకే 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు. యాక్చువల్గా 2 ఎకరాలకు తిప్పి కొడితే ఎంత అవుతుంది మిత్రులారా అంటే కంప్లీట్గా 3,452 కోట్ల రూపాయలు మాత్రమే ఈ 2 ఎకరాల వరకు రైతు బంధు సరిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా చాలా వరకు అందే కార్యక్రమం కొత్త పట్టాలు ఉంటే మొత్తం ఎక్కడ దాకా అంటే మిత్రులారా 5,000 కోట్ల దాకా వెళ్ళే అవకాశం దాకా కూడా ఉంది. అయితే ఇక్కడ వరకు మనం జమ చేసుకోవాలి. కానీ వీళ్ళు 9,000 కోట్ల రూపాయలు జమ చేసిరని చెప్తున్నారు. ఇక్కడ కొంత డౌట్ వస్తూ ఉంది, ప్రజలకు ఇస్తాడా లేకుంటే వీళ్ళే దొబ్బి తింటారా అనేది కూడా కొంచెం డౌట్ అయితే ఉంది. ఇంకోటి ఏంది, ఈ 2 ఎకరాలు 2 విడతలట. ఎవరైనా చెప్తే నోటితోటి నవ్వాలా ఇంకా దేనితోటి నవ్వాలని డౌట్ పడతా ఉన్నారు. ఏమని ఇక్కడ మాట ఏంటంటే 2 ఎకరాలకు 2 విడతలట. ఎక్కడైనా ఉందా ఇది? విడతల వారికి ఇస్తాడట, ఒకటేసారి వేడట, అందులో కూడా విడతల వారికి ఇస్తాడట. అంటే రైతులు పిచ్చోళ్ళిగా ఇక ఫోన్లు పట్టుకొని బ్యాంకులు పట్టుకుని పడ్డాయా లేదా అనుకుంటూ ఇట్లా తిరుక్కుంటూ వాళ్ళ పనులు చేసుకోకుండా ఇట్లనే తిరుక్కుంటా ప్రజలు 6 గ్యారెంటీల గురించి అడుగుడు మర్చిపోతారని చెప్పేసి గీతీరుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంది, ఈ 2 ఎకరాల ఏదైతే రైతు బంధు ఉందో ఈ 2 విడతలు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా 9 రోజులట. 9 రోజులు ఇచ్చే కార్యక్రమాలు. అంటే ఇక ఎలా డౌట్ వచ్చింది తెలుసా? 9 రోజులు 2 ఎకరాలకు 2 విడతలు, అందులో 9 రోజులు అనగానే ఇక చాలా డౌట్ వచ్చింది. ఇది కూడా పడేటట్టు లేదు, ఇది కూడా పడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఈ దొంగ మాటలు కూడా ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది. ఇంకో ముచ్చడేంది, సరే ఇప్పుడు ఈ బంధు పడ్డింది అనుకో, మరి యాసంగికి సంబంధించిన మూడో విడత రైతు బంధు ఎడిపోయింది. ఎన్ని ఎకరాలకు రావాలి? 3 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా రావాల్సిన రైతు బంధు మనం 10 ఎకరాలు మాట్లాడుకోదు. ఎన్ని ఎకరాలు అంటే 3 ఎకరాల నుంచి ఎక్సెట్రా మనం మాట్లాడుకుంటే దీనికి సంబంధించిన రైతు బంధు ఎడిపోయింది. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మేము లిమిటేషన్ పెట్టాం, కేసీఆర్ ఎంత ఇస్తున్నాడో అంతే రైతు బంధు ఇస్తాం, దాన్ని మించేస్తాం, కేసీఆర్ ఎన్ని ఎకరాలకి ఇస్తున్నా అన్ని ఎకరాలకే ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పుడు కుదించుడు ఎందుకు? వాళ్ళ 100 ఎకరాలు 500 ఎకరాలకు వాళ్ళు రైతు బంధు వేసుకోవచ్చట. కానీ రైతులకు ఒక 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం రైతు బంధు వర్తించదట అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు పనులు ఇదంతా. అప్పుడు రైతు బంధు పడితే సంబరంగా సంతోషంగా ఆహ్లాదకరంగా బ్రహ్మాండంగా పోయి వ్యవసాయం చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు కథ, అంత కథ మారిపోయింది. ఇక్కడ వచ్చిన లిటిగేషన్. నిన్న ఓ మేధావి ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ యొక్క రైతు భరోసా ఉంది మిత్రులారా, ఈ రైతు భరోసా దీని వెనకాల చిన్న కథ ఉంది, మీకు చెప్తా వినుండ్రి. ఈ రైతు భరోసా ఇప్పుడు ఈ వానాకాలం సీజన్కి మనం సరే 9,000 కోట్ల రూపాయలు జమ చేసి రైతుల ఖాతాలకి మనం డిస్ట్రిబ్యూషన్ చేసేస్తే మన ఇప్పుడు ఏంది, ఈ వానాకాలం ఉంది కదా, ఈ వానాకాలం రోజున మనకు సన్నవడ్లు ఉన్నాయి కదా, ఈ సన్నవడ్లకు సంబంధించిన ఏం రావాలి, మనకు బోనస్ రావాలి. ఈ బోనస్ రావాలి కదా సన్నవడ్లకు, ఎంత? 500 రూపాయలు. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసే కార్యక్రమం. ఎందుకంటే మేము వానాకాలానికి సంబంధించిన 9,000 కోట్ల ఈ యొక్క రైతు భరోసాని ఇచ్చేసినాం, మళ్ళీ ఏంది మీకు ఇచ్చుడు అనుకుంటూ దీన్ని ఏం చేసుడు, ఎడమార్చే కథ, ఇది రాకుండా చేసుడు కథ. ఇప్పుడు ఎవరైతే చాలామంది రైతాంగం వారు రాష్ట్ర రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్కరు సన్న ఓట్లు వేసడం మొదలుపెట్టారు వివత్సంగా. ఇప్పుడు సపోజ్గా ఒక 500 క్వింటాలు పండించడానికి సంథింగ్ ఒక రైతు 500 క్వింటాలు పండిస్తే అందు నుంచి సగం 2,50,000 రూపాయల వరకు ఎవరు తీసుకెళ్తున్నారు? ఈ రైతు అకౌంట్లో రైతు బోనస్ పడుతుంది. ఇంత డబ్బులు పోవడం వల్ల మనం లాస్ వస్తున్నామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు,
ఆ తర్వాత భట్టి విక్రమార్క గారు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేసిర్రంటే క్యాబినెట్లో మీటింగ్ పెట్టి రైతులకు ఈసారి బోనస్ బంద్ పెట్టేసి మనం వచ్చిన డ్రామా ఆడదాం, ఆ డ్రామాలో ఈ రైతు భరోసా వేసినా ఒకటే వేయకుండా ఒకటే మనల్ని ప్రజలు ప్రశ్నించారని చెప్పేసి దీనినే 2 విడతలుగా ఒక ఎకరానికి ఇంకో ఎకరానికి మొత్తం కలిపి 2 ఎకరాలకి మళ్ళీ 2 ఎకరాలు 9 రోజులకి. చూశారా, గిన్ని కథలు పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, గిన్ని కథలు పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డికి ప్రజల్ని ఎట్లా పిచ్చోళ్ళని చేయాలి, ప్రజల్ని ఎట్లా 6 గ్యారెంటీలు గుర్తు రాకుండా చేయాలి, రేవంత్ రెడ్డి పరిపాలన పైన వేలెత్తి చూపకుండా ఎట్లా బిజీ అయిపోవాలో ప్రజలను ఆ విధంగా మభ్యపరిచాడు రేవంత్ రెడ్డి గారు, కంప్లీట్గా మభ్యపరిచాడు. ఇప్పుడు జనాలు ఏమడుగుతుర్రు, రైతు బంధు గురించే చూస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాల ముచ్చట్లు బయటికి రావట్లా, ప్రజల సమస్యలు బయటికి రావట్లా, ఏ విషయంలో బయటికి రావట్లా, గురుకుల విద్యార్థుల వ్యవస్థ బయటికి రావట్లా, ఏది కూడా బయటికి రావాలా. ఓన్లీ రైతు బంధు అనే పరదా కప్పిండు అందరి మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఆ యొక్క మబ్బునిట్లా కప్పిండు. ఆ మబ్బునట్లా కమ్మితే ఈరోజు ఏం జరుగుతూ ఉంది, కంప్లీట్గా ప్రజలు కూడా అదే చూస్తూ ఉన్నారు. రైతు బంధు వస్తుందా రాదా, రైతు బంధు వస్తుందా రాదా అంటే ఈ 9 రోజుల విడుదల పెట్టేసరికి నిన్న ఈయన బటన్ ఒత్తిండు, పెద్ద ఫోజులు కొట్టుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోటో ఫోజులు ఇచ్చుకుంటూ రైతు బంధు బటన్ ఎక్కుతూ అంతా డొల్ల వ్యవహారం వీళ్ళదంతా, వీళ్ళ కథ అంతా డొల్ల వ్యవహారం, పనికొచ్చే వ్యవహారం లేదు. ఘోరంగా మోసం చేసిర్రు ప్రజల్ని, ఘోరమైన మోసం ఇది, ఎవరు కూడా ఊహించలేని మోసం ఇది. ప్రజలకు కూడా రైతు బంధు కరెక్ట్ టైంలో పడుతుందా పడదని ఆ యొక్క ఆలోచనలో ఆ భయభ్రాంతుల్లోకి వెళ్ళిపోయారు ఇప్పటిదాకా. అరే ఎందుకు రైతులను ఇంతగానో ఊరిస్తూ ఉన్నాడు, కేసీఆర్ కూడా ఇంత చేయలే కదా, ఇంత హంగులు ఆర్భాటాలు చేయలేదు. మీరు కూడా గమనించారా, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ యొక్క రైతు బంధులు వేయడానికి ఎన్ని సభలు పెట్టిండు, దగ్గర రేవంత్ రెడ్డి గారు 3 సభలు పెట్టిండు. ఈ 3 సభల నుంచి ఈ యొక్క రైతు బంధు రిలీజ్ చేసే కార్యక్రమం కేసీఆర్ గారు రైతు బంధు కార్యక్రమం పెట్టినప్పుడు 0 సభలు, ఏందది 0 సభలు పెట్టి రైతు బంధు రిలీజ్ చేసిండు, ఇంక్లూడింగ్ టైంతో సహా. ఇప్పుడు వానాకాలం వచ్చిందానికి, వానాకాలం వస్తే రోహిణి అనే కార్తీ ఒకటి ఉంటుంది, ఈ రోహిణి కార్తీకి రైతు బంధు క్రెడిట్ అయిపోయేది. తర్వాత యాసంగి వచ్చేసరికి, యాసంగిలో అయితే డిసెంబర్ స్టార్టింగ్లో 1వ తారీఖులోనే రైతు బంధు పడిపోయేది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా ఎలక్షన్స్ వస్తే, ఏదైనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది ఆ ఏరియాలంటే ఆ టైంలో రైతు బంధు ఇస్తారు తప్ప రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వాలి అనే కార్యక్రమం లేదు. రైతు బంధు వల్ల ఏ రైతు బాగుపడిండు, టైంకి రైతు బంధు పడడం వల్ల ఏ రైతు అప్పు కాకుండా ఉన్నాడు, టైంకి రైతు బంధు పడడం వల్ల ఏ రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నాడంటే ఒకసారి తెలంగాణ ప్రజానీకాన్ని అడిగితే తెలుస్తుంది. ఇప్పటిదాకా పెట్టుబడి సాయం లేక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పుల పాలయ్యి చాలా వరకు 700కు పైగా రైతాంగం వాళ్ళు మరణించిన వాళ్ళు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మా ప్రభుత్వంలో ఒక్క రైతు కూడా చనిపోలేదు అంటాడు. ఎట్లా చనిపోలేదు, యూరియా సకాలం అందించినవా, 24 గంటల కరెంట్ ఇచ్చినవా, లేకుంటే పంట కొనుగోలు తొందరగా చేసినవా, పెట్టుబడి సాయం అందించినవా, రైతులకు మద్దతు ధర పెట్టించినవా, ఏం పెట్టియలే కదా. ఈరోజు ప్రభుత్వాలు నానా రకాలుగా ఇబ్బంది పడుకుంటూ ప్రజల్ని హింసించుకుంటూ చేసుడు పద్ధతి ఇది అని జనాలు అడుగుతూ ఉన్నారు, జనాలు తిడుతూ ఉన్నారు, జనాలు తిరగబడతా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి చాప్టర్ అనేది క్లోజ్ కాబోతుంది రాజకీయంగా. అతి తొందరలోనే ఇది జరగబోతుంది, మీరు కూడా గమనిస్తారు. రేవంత్ రెడ్డి కథ సినిమా అంతా ముగిసినట్టే, ఇక కంప్లీట్గా ముగిసినట్టే.